హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముక్తేశ్వర స్వామి దేవస్థానంలోకి ప్రధాన ద్వారంలోకి ప్రవేశం జరిగినది. ఇక్కడ క్షేత్ర పాలకులు శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుంటున్నాము. ధ్వజస్తంభం అనుకొని పక్కనే శ్రీ వీరభద్ర స్వామి వారు ప్రతిష్ఠితులై ఉన్నారు, సజీవ రూపులై ఉన్నారు. తర్వాత వశిష్ఠుల వారిచే త్రేతాయుగంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని మనము దర్శించబోతున్నాము. అంతకు ముందుగా మొదట గణపతి స్వామి వారి దర్శనం చేయుచున్నాము. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః. అలాగే ఇప్పుడు దర్శించబోతున్నది త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిచే ప్రతిష్ఠించబడిన శివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సదా శివ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహా. శివదర్శనం అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోబోతున్నాము. ఇప్పుడు ఓం దుర్గాయ నమః. ఓం ఇష్టకామేశ్వరి అమ్మవారు, ముక్తేశ్వర క్షేత్రం, బెస్తవారిపేట మండలం, మోక్షగుండం గ్రామం దగ్గర, గిద్దలూరు నుంచి ఒంగోలు వెళ్ళు మార్గం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకరి శాంభవి నమో నమ. జగన్మాత నమో నమ. ఓం తల్లి శంకరి శాంభవి నమో నమ. ఓం దుర్గాయ నమో నమ. అనేది ఇదే క్షేత్రంలో కొలువైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రస్తుతం మనము దర్శించుతున్నాము. స్వామివారు సజీవులే ఉన్నట్లుగా ఉన్నది, అభయహస్తంతో ఆదరిస్తున్నట్లుగా ఉన్నది. తర్వాత ఎక్కడా లేని నాగబంధాన్ని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాము. అక్కడ కనపడుతున్నటువంటి శిలలే నాగబంధం. మీరు వీక్షిస్తున్నది నాగబంధం. ఇది ఎక్కడ ఏ దేవస్థానంలో లేని నాగబంధం ఇక్కడ మాత్రమే ఉన్నది. చూసి ధరించవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాం. ముక్తేశ్వర క్షేత్రం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రకృతి అందాల మధ్య ఉన్నటువంటి ఈ ముక్తేశ్వర దేవస్థానాన్ని దర్శించుకోవలసినదిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు తర్వాత రాముల వారు బాణంతో తయారైనటువంటి గుండాన్ని మీరు చూడబోతున్నారు. మోక్షానికి మార్గాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఇది గిద్దలూరు నుంచి ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నాడు స్వామి. స్వయంభువై వెలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాముల వారితో బాణంతో తయారు చేసినటువంటి కొలను. ఈ కొలను స్వామివారు ఇక్కడ నీరు దొరికిన స్థితిలో వారి అవసరాల కోసం వాళ్ళ నాన్నగారి శ్రాద్ధకర్మలను నిర్వర్తించడానికి తాను ఏడుస్తూ వదిలిన బాణం ద్వారా నీరు పైకి ఉబ్బికి వచ్చి ఆయన అవసరాలు తీర్చినది. ఎంతో మహామహిన్నతమైనటువంటి ప్రదేశం. చూసి ధరించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సాంబ సదా శివ, 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 సదా శివ, సాంబ సదా శివ, సాంబ